తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ అవయవ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండి మండలం కలిసిపూడి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ముదునూరి సుధారాణి అధ్యక్షత వహించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పెనుమస రామకృష్ణంరాజు, గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ అవయవ దానంపై చాలా మందికి అవగాహన లేదన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఈ కార్యక్రమం చేస్తే మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో చైర్మన్ డి రామలింగేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవయవదాన అవగాహన సదస్సు అదేంటంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అవగాహన తీసుకుని వచ్చినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ కార్యక్రమం ఈ స్కూల్ పిల్లలకి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవగాహన తెలియడం కోసం ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. అవి కానీ ఈ పిల్లల్లో అవగాహన తీసుకొచ్చి తల్లిదండ్రులు వాళ్ళు కూడా పెద్దవాళ్ళకి చెప్పినట్లయితే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చనిపోయినప్పుడు ఆ అవయవ దానాలు చేస్తుంటే కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళు మనం అనుకోకుండా చనిపోయినప్పుడు ఆ కళ్ళు కానీ మనం ముందుగానే దానం చేసినట్టు మనం ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి మనం సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి డాక్టర్లు వచ్చి మన కళ్ళు దానం తీసుకుంటారు. అది వేరే వ్యక్తికి ఇచ్చినట్లయితే మళ్ళీ ఇంకొక పునర్జన్మ మనిషి లేకపోయినా ఆ కళ్ళు వేరే వ్యక్తికి కనిపించి మనం కూడా నిజంగా జీవించినట్టే అనిపిస్తుంది. ఇది దేవుడు మెచ్చే కార్యక్రమం. ఎందువల్ల అంటే మనకు ఏదైనా ఒక సైకిల్ రిపేర్ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? పోయిన పార్ట్లో ఇంకోటి కొత్తది వేసుకుంటామా? వేసుకోవాలి కదా. అది తిరిగే ఫ్యాన్ ఉందా, రెక్క పోయింది, ఏం చేస్తాం? వేరే కొత్త రెక్క వేసుకుంటాం కదా మనం. అదేవిధంగా మన బాడీలో ఈ శరీరంలో అవయవాలు కూడా పోతూ ఉంటాయి. మనిషికి ఎన్ని కిడ్నీలు ఉంటాయి? ఆ రెండు కూడా ఒక కిడ్నీ మనకి ఎవరికైనా దానం చేయొచ్చు. అదేవిధంగా గుండె, కొత్త గుండె అమర్చుకోవచ్చు. పిల్లలకి ఇప్పటి నుంచే ఇవన్నీ తెలియాలని చెప్పి ఈ అవగాహన సదస్సు మన కలిసిపూడి గ్రామంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరైనా ఇప్పుడు కొంతమంది అనుకోకుండా స్పాట్లో ఏమవుతుంది, ఏదైనా యాక్సిడెంట్ అయినా బ్రెయిన్ డెడ్ అయిపోయింది, కానీ మిగిలిన అవయవాలన్నీ కూడా పనిచేస్తూనే ఉంటాయి, కానీ బ్రెయిన్ డెడ్. ఇంకా అటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు అతనికి ఈ అవయవాలను డొనేట్ చేయడానికి ఆయన సహకరిస్తే కనుక ఇంకో 10 మంది ఆ అవయవాలు ఏవైతే డ్యామేజ్ అయిన వాళ్ళని ఒక 10 మందిని బతికించినోడు అవుతాడు ఆయన. అవయవ దానం మనం ఇది ఇస్తామని నేను చెప్తే వాళ్ళు వచ్చి ఆ టైంకి తీసుకెళ్ళి అవి ఎంతమందికి ఉపయోగపడతావో అంతమందికి. కొంతమందికి కిడ్నీలు అవసరం, కొంతమందికి వేరే వేరే పార్ట్స్ అవసరం, కళ్ళు అవసరం. ఇవన్నీ కూడా వచ్చి వేరే వాళ్ళకి దానం చేయడం వల్ల గొప్ప పుణ్యం కూడా వస్తుంది. ఈ అవయవ దానం అనేది చిన్నప్పటి నుంచి పిల్లల్లో రావాలండి. స్వతహాగా మనం చెప్పింది విని వాళ్ళ పుస్తకాల్లో చదువుకొని ఇటువంటి వాటి విషయంలో పుస్తకాల పాఠాలు వచ్చినా కూడా బాగుంటుందండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ విషయం మీద ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి మీరు పెద్దలు చెప్పిందంతా విన్నారు కాబట్టి ఇంటికెళ్ళి తల్లిదండ్రులతో చెప్పి మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మన అవయవాలు ఎంత ముఖ్యమో. ఇప్పుడు మన చేతులు లేని వాళ్ళని, కాళ్ళు లేని వాళ్ళని చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళని చూస్తుంటే మనకి బాధ కలుగుతుంది. కాబట్టి మనం మన అవయవాలను చక్కగా పరిరక్షించుకొని పొరపాటున ఎప్పుడన్నా ఏదైనా ప్రమాదం జరిగితే అది మన చేతుల్లో లేదు కదా, అది అనుకోకుండా జరుగుతుంది. మీకు పెద్ద అయిన తర్వాత కొంచెం ముందుగా మనకి తెలియచేయాలి. ఎవరికన్నా మన పెద్దవాళ్ళకి తెలియచేస్తే అప్పుడు దాని ద్వారా వాళ్ళు ముందుకెళ్ళి అవయవదానం అనేది చేయడానికి ముందుకు వస్తారన్నమాట. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపుకు గురైన యలమంచిలి మండలం నార్నిమెరక గ్రామం వడ్డీలంకలో 5 కుటుంబాలకు, వాకలగరువు కంచుస్తంభంపాలెం గ్రామంలో 10 కుటుంబాలకు జిల్లా కలెక్టర్, జిల్లా చైర్మన్ డాక్టర్ ఎంఎస్వి బద్రీరాజు ఆదేశాల మేరకు టార్పలిన్లు అందజేశారు. వీరంతా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులని రెడ్ క్రాస్ సీనియర్ లైఫ్ మెంబర్ గోపిశెట్టి మురళీకృష్ణారావు, కోఆర్డినేటర్ ఎస్ మల్లేశ్వరరావు చెప్పారు. మండల వీఆర్ఓ, రెడ్ క్రాస్ వాలంటీర్స్ పాల్గొన్నారు. గోదావరి జిల్లాల్లో వరద ముంపు బాధితులను కేరళ, వయనాడ్ కొండచర్యలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకోవాలని కోరుతూ పాలకోడేరు మండలం విసాకోడేరు గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జోలెపట్టి ప్రతి వ్యక్తిని నుంచి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ ఇటీవల కేరళలో జరిగిన ఘటనలో ప్రాణనష్టం అధికంగా జరిగిందని, వందలాది మంది క్షతగాతులయ్యారని అన్నారు. ఇటువంటి ఘటనలో బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి ధర్మమన్నారు. 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రజానీకం నిరాశ్రయులయ్యారు.
ప్రతి ఏడాది భారీ వర్షాలకి వరదలకి కేరళ అతలాకుతలం అవుతా ఉంది. అయితే ఈసారి తీవ్రమైనటువంటి వర్షాలు వరదలు ఈ కారణంగా కొండ చర్యలు విరిగిపడిపోయి ఆకస్మికంగా విరిగిపడడంతో ప్రజలు తప్పించుకుని తలదాచుకునే అవకాశం లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. గత కొన్ని రోజులుగా ప్రధాని నిరాశ్రయ్యి రక్షణ శిబిరాల్లో సహాయం పొందుతూ ఉన్నారు. వీరి సహాయం కోసం దేశవ్యాప్తంగా మొత్తం ప్రధానికులు అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికే మన దేశంలో కళాకారులు, క్రీడాకారులు, మానవతావాదులందరూ కూడా సహాయం అందించి కేరళ వాయనాడు ప్రధానికానికి సహాయం అందిస్తూ ఉన్నారు. అలాగే సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ, అలాగే పార్టీ రాష్ట్ర కమిటీ కూడా పీపుల్స్ రిలీఫ్ ఫండ్ పేరుతోటి రాష్ట్రంలోను, అలాగే వాయనాడు రిలీఫ్ ఫండ్ పేరుతోటి ఆల్ ఇండియా కమిటీలు కూడా ఈ సహాయాన్ని స్వీకరిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రధానికులందరూ కూడా ఏదైతే రిలీఫ్ ఫండ్ పేరుతోటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారో బ్యాంక్ ద్వారా కానీ, లేదు పార్టీ కార్యకర్తలు ప్రధానికం వద్దకి డిపి ద్వారా అందరినీ కూడా విరాళం అడుగుతా ఉన్నారు. ప్రధానికం కూడా విడిగా కూడా మానవతా దృక్పథంతో వారికి తోసిన సహాయం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు రెండవ కుమారుడు చిట్టిరాజు ఐపీఎస్ గా ఎంపికైన సందర్భంగా జిల్లా జేఏసీ అధ్యక్షులు ఈది రవికుమార్ ఆధ్వర్యంలో చిట్టిరాజుని సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన జేఏసీ ఫౌండర్ అండ్ కన్వీనర్ తాళ్లూరి మధు, రాష్ట అధ్యక్షులు కోన జోసఫ్, మండల ప్రెసిడెంట్ బి కమలాకర్, మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ వి సతివేణి, యూత్ వింగ్ గాతల సందీప్, కోన రంజిత్ కుమార్, ఆధార్ కార్డ్ రాజు, దావీదు తదితరులు పాల్గొని చిట్టిరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండల చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు వైఎ మోషన్ రాజు గారి మరి రెండో కుమారులైనటువంటి చిట్టిరాజు గారు మరి ఐపీఎస్లో సెలెక్ట్ అయినందుకు గాను మా ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఘనంగా ఆయన సన్మానించడం జరిగింది. మరి నిన్ననే ఆయన మొట్టమొదటిసారిగా మరి సెలెక్ట్ అయ్యి మరి భీమవరంలో మొట్టమొదటి అడుగుపెట్టిందనే మరి అన్ని కులాలకు మతాలకు అనుకూలంగా అందరూ కూడా భారీ ర్యాలీ నిర్వహించి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి జేఏసీలో కొంతమంది రాని వ్యక్తులు ఈ రోజున ప్రత్యేకంగా ఆయన కలిసి మరి శుభాకాంక్షలు తెలియజేది. ఏదేమైనప్పుడు కూడా మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినట్టుగా ఈ రోజున తన మనం లేకుండా ఐపీఎస్ని తన సొంతం చేసుకొని మరి అతని జ్ఞానాన్ని అతని ధైర్యాన్ని కూడా మరి నిదర్శనంగా అందరూ తీసుకొని మరి ముందుకు సాగాలని కూడా దళితులందరూ కూడా మనం చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఆయన మరి పదవిని అలంకరించినందుకు మన భీమవరం పట్టణం కాకుండా మరి దళితులకి అన్ని కుల మతాలందరూ కూడా మరి ఈ రోజున భీమవరానికి ఆణిముత్యంగా మోషన్ రాజు గారు తనయుడిగా నిలిపించుకున్నందుకు మా జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి పొందుపరిచినట్టుగా ఆయన కష్టపడి మరి దళితులకు కూడా మంచి పదవులు పొందాలనే ఆశతో ఈ రోజున ఆయన ఐపీఎస్ మరి జెండాను పట్టుకుని మరి ఇక్కడికి మన గ్రామాల్లో మన భీమవరం రావడం జరిగింది. మరి ఆయన పదవిలో కూడా మరి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఆయన మరి చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కూడా కట్టుబడి ఉండడానికి కూడా మరి ఉండాలని కూడా మరి మేము తెలియజేస్తూ మా జేఏసీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భీమవరం ప్రజానీకానికి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి కూడా మరి అంబేద్కర్ గారి ముద్దుబిడ్డగా ఆయన్ని అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. విద్యా కేంద్రంగా బాసిల్లుతున్న భీమవరంలో సంగీత నృత్య కళాశాల ఏర్పాటు చేసి సంగీత నృత్య ప్రాచుర్యాన్ని పెంచాలని త్యాగరాజ భక్త సభ సభ్యులు చెరుకువాడ రంగసాయి కోరారు. డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఐటీఐ తదితర కళాశాలతో పాటు సంగీత నృత్య కళాశాల శిక్షణకు సిద్దంగా ఉన్నారని, బహు తక్కువగా ఈ కళాశాలలు ఉండడం వల్ల శివారు ప్రాంతాల్లో సంగీత అభిమానులకు, సంగీత శిక్షకులకు దూరంగా ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కళలను ప్రాచుర్యంలోకి తీసుకుని రావాలంటే సంగీత నృత్య కళాశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను కోరుతున్నామన్నారు. భీమవరంలో 106 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు దేశంలోనే పేరుగాంచాయని, ఈ కళాశాల స్థాపనకు భీమవరంలో అన్ని సౌకర్యాలున్నాయని రంగసాయి తెలిపారు. మన భారతదేశం కళలకి పుట్టినిల్లు. ముఖ్యంగా మన రాష్ట్రం కళల్లో చెప్పాలంటే గొప్ప కేంద్రంగా దేశంలో చెప్పబడుతుంది. విజయనగరం లాంటి మహాపట్నాల్లో ఈ కళలన్నీ కూడా స్థాపించబడ్డాయి. మరి ఈ నేపథ్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి అంజిబాబు గారి సహాయంతో, వారి సలహా మేరకు మేమంతా కలిసి
సంగీత నృత్య కళాశాలలు స్థాపించాలని అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో అనేక మంది సంగీత అభిమానులు శిక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి చోట అనేక కాలేజీలు జరుగుతున్నాయి. బీఈడీలు ఉన్నాయి, ఎంఈడీలు ఉన్నాయి, ఎంబీఏలు ఉన్నాయి, ఇంజనీరింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే సంగీతానికి ప్రాచుర్యం పెంచాలంటే ఈ సంగీత నృత్య కళాశాలలు ఏర్పాటు చేయటం వల్ల మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాక ప్రపంచంలో గుర్తింపు పొందుతుంది. విదేశాల్లో కూడా ఇటీవల కాలంలో మన భరతనాట్యం, మన సంగీతాన్ని శిక్షణ పొందుతూ విదేశీయులు ఎంతోమంది ఆదరిస్తున్నారు. భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి అంజిబాబు గారు ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మన స్థానికంగా భీమవరంలో జరుగుతున్న త్యాగరాజ ఉత్సవాలు 106 సంవత్సరాల 2వ తిరుయూరుగా దీని పేరుంది. ఇది గుర్తించి ముఖ్యమంత్రి గారు తెలియజేసి సంగీత నృత్య కళాశాల భీమవరంలో ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అడపాల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి భీమవరం బార్ అసోసియేషన్లో క్రీడా పోటీలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా శుక్రవారం చెస్, క్యారమ్స్ పోటీలు జరిగాయని, శనివారం షటిల్ పోటీలు డిఎన్ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించామన్నారు. డబుల్స్ విభాగంలో బండిఫణి, చంద్రశేఖర్ వంశీ విన్నర్స్ విజేతలుగా నిలవగా తరుణ్, శివాజీరాజు రన్నర్లుగా విజయం సాధించారు. జూనియర్స్ విభాగంలో తరుణ్ విన్నర్గా, బాలాజీ రన్నర్గా, సీనియర్ విభాగంలో సాయి శరణ విన్నర్గా, మేకా శివప్రసాద్ రన్నర్గా, సూపర్ సీనియర్ విభాగంలో బండిఫణి విన్నర్గా, శివాజీరాజు రన్నర్గా నిలిచారు. మహిళా విభాగంలో రాధా విన్నర్గా, అమూల్య రన్నర్గా, సీనియర్ విభాగంలో దినా విన్నర్గా, విజ్ఞానదేవి రన్నర్గాను, డబుల్స్ విభాగంలో రాధా, కీర్తి విన్నర్గా, భాగ్యశ్రీ, శ్యామల రన్నర్గా విజయం సాధించారు. స్పోర్ట్స్ సెక్రటరీ హరి మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొని పోటీలను విజయవంతం చేశారని తెలిపారు. విజేతలకు ఆగస్టు 15న న్యాయమూర్తుల చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ పోటీల్లో సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా మేము ఈ క్రీడల్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం భాగంగా నిన్న చెస్, క్యారమ్స్ జరిగింది. ఈరోజు షటిల్ పోటీలు మెన్ అండ్ ఉమెన్కి జరుగుతున్నాయి. ఇందులో పెద్ద ఎత్తున మా అడ్వకేట్స్ పాల్గొని వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సో అలాగే ఈ పోటీల్లో గెలుపొందిన అందరికీ ఆగస్టు 15న బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న మా అడ్వకేట్లందరికీ భీమవరం బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా మా భీమవరం బార్ అసోసియేషన్ ప్రతి ఏటా నిర్వహించే క్రీడా పోటీల్లో భాగంగా నిన్న క్యారమ్స్ మరియు చెస్ విభాగాల్లో మెన్ అండ్ ఉమెన్ నిన్న దిగ్విజయంగా పూర్తి చేసాం. అలాగే రెండో రోజు నుండి ఈరోజు డిఎన్ఆర్ షటిల్ ఇండోర్ స్టేడియంలో మెన్ అండ్ ఉమెన్ షటిల్ కాంపిటీషన్ జరుగుతుంది. అలాగే ఇంకా నిర్వహించినటువంటి క్రికెట్, రన్నింగ్ పోటీలు కూడా త్వరలోనే నిర్వహిస్తున్నాం. ఇది మా న్యాయవాదులందరూ ఎంతో ఉత్సాహంగా, ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా చాలామంది వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ విజ్ఞాన్ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల బ్రోచర్స్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉండిలోని కలిదిండి అబ్బాయిరాజు పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు తనయుడు భరత్. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిరుజోగులు, స్కీమ్ వర్కర్లపై వేధింపులకు నిరసనగా ఈ నెల 5న కలెక్టరేట్ వద్ద ధర్నా. సిఐటియు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా రామ్మోహన్ రాయ్. ఐపీఎస్కి ఎంపికైన కోయ చిట్టిరాజుకు పలువురు ప్రముఖుల అభినందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.